వరకు రైట్. ఒకసారి ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ గారు, ఇరాన్ టెహ్రాన్లో వాళ్ళు రాసుకున్నారు, పలస్తీనా స్క్వేర్లో వాళ్ళు రాసుకున్నారు, టెల్ అవీవ్ ఈజ్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ హియర్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర అల్ ఫతా అనే ఒక ఇది ఉంది కదా, హైపర్సోనిక్ మిసైల్, సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో కొట్టగలదు. సో మేము ఆల్రెడీ వీఆర్ ఆన్ ద మిషన్ అని. ఇలా గాల్లో కొట్టుకోవటమేనా, ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్టు నేల మీద కొట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమైనా ఉంటాయా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచన చేస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి సరిహద్దు తగాదా ఏం లేదండి అసలు. మీరు ఇదంతా చూస్తే గనక మనం ఎవరైనా తగాదా వచ్చిందంటే ఆస్తి తగాదానో గొడవ లేకపోతే ఇంకోటో అని అనుకోవాలి మనం జనరల్ గా. అసలు ఇరాన్ అనే ఒక దేశంలో ఇరాన్ ప్రజలు కాదు ఇక్కడ మాట్లాడేది. IRGC ఎవరైతే రెవల్యూషనరీ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి 79 తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పిక్చర్ అనమాట. అంటే ప్రపంచ దేశాలు, ముస్లిం దేశాల్లో నేను ఒక పెద్దన్న లాగా ఉండాలి. వీళ్ళు మాట్లాడేది ఏంటి, పాలస్తీనా గురించి మాట్లాడుతున్నారు. మా పాలస్తీనాకి వెనకాల ఇది అని మాట్లాడుతున్నారు. అంతేగాని నాకు ఇజ్రాయెల్ ఇక్కడ గొడవ ఉందని ఎక్కడ ఉందండి అసలు? ఎక్కడ వాళ్ళు ఏంటి ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ కూడా ఈ రోజు ఎందుకు అటాక్ చేయాలనుకుంటుందంటే, చేసిందంటే కూడా వాళ్ళు మాట్లాడితే ఇజ్రాయెల్ ని ప్రపంచ పటంలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే 4 సెకండ్లో లేకుండా చేస్తాం, 3 నిమిషాల్లో నేను అనలేదండి, వాళ్ళు అన్నారండి. ప్రశాంత్ గారు వాళ్ళు అన్నారు, నేను అలా వాళ్ళు అన్నది నేను ఉటంకించా అంతే. అదే మీరు చెప్పినట్టుగా, అంటే వాళ్ళు అన్నదాన్ని మీరు అన్నట్టుగా చెప్తారండి. నేను జనరల్ గా ఏంటంటే వాళ్ళు అనుకునే విధానం ఎట్లా ఉందంటే, అసలు ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయలీ టెక్నాలజీ వాడుకుంటా ఇవాళ మనం వాడే స్కాండీస్ దగ్గర నుంచి, గుండా ఆపరేషన్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి ప్రపంచానికి ఎప్పుడూ కూడా వాళ్ళు అభివృద్ధి పదంలో నడపడానికే చూశారు, కానీ ఎవరిని వెళ్ళి డిస్ట్రాయ్ చేయలేదు ఇజ్రాయెల్ అనేది. మరి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు వరకు ప్రపంచంలో ఏ అనలిస్టులు కూడా అర్థం కాని విషయం ఏంటంటే అందరికి, అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ ని శత్రువుగా చూస్తుంది, అసలు అసలు ఎక్కడ వచ్చింది, వీళ్ళిద్దరికి ఏంటి వచ్చింది అంటే, ఇప్పుడు ఈ షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భావజాలం కొద్దిగా హార్డ్ కోర్ గా ఉంది. మీరు ఇప్పుడు దాకా చూసినట్టయితే 21 ముస్లిం కంట్రీస్ పక్క నుండి వాళ్ళకున్న అంటే కాంట్రాక్ట్ ఏంటంటే, ఏ ముస్లిం కంట్రీస్ మీద అయినా సరే ఇంకొక కంట్రీ ఏదైనా దాడి చేస్తే వీళ్ళందరూ కలిసి వాళ్ళు పోరాడాలనే ఉంది. ఇప్పుడు వరకు మీరు ఏ ముస్లిం కంట్రీ మాట్లాడిందండి వాళ్ళ తరఫున? చెప్పండి, ఒక్క కంట్రీ ఏదైనా మాట్లాడిందేమో? ఏదో చిన్న వెనకాల ఉన్నాయి. మాట్లాడకపోయినా తుర్కియే, లెబనాన్, అజర్బైజాన్ వాళ్ళు ఎంబడి ఉన్నట్టే కదండి, మాట్లాడకపోయినా కూడా. ఇప్పుడు టర్కీ, మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, టర్కీకి ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయబోతుందని ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చెప్పాలిగా, మరి వాళ్ళకి ఎందుకు చెప్పలేదండి? మనం వెళ్ళారు, వీళ్ళు ఇజ్రాయెల్ అనేది డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గా చూడకూడదండి. ఇది యాక్చువల్ గా వాళ్ళు ఒక పిచ్చోడి చేతిలో రాయి, అణ్వస్త్రం అనేది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఎందుకు బాధపడుతుంది? ఇప్పుడు రేపొద్దున అణ్వాయుధం వచ్చేసింది ఇరాన్కి అనుకుందాం, రేపొద్దున పాలస్తీనా పక్కనే ఉన్న మా పాలస్తీనా వాడికి ఎవరికో ఒకటి ఇచ్చి మీరు వేసేంటారు అంటాడు, మరి అప్పుడేం చేయాలండి? సో ఈ వేసేయండిరా రపరపా స్కీములు అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడే కాదు. అదే ఇప్పుడు అలాగే కదండి జరిగింది. ఇప్పుడు ఇరాన్ కనుక అక్టోబర్ 7th ఎందుకు జరిగిందండి అసలు? ఇవాళ మీరు చూస్తే సయీద్ ఇజాది అనే ఆయన ఎవరైతే అక్టోబర్ 7 ప్లాన్ చేసి ఫండ్ చేశాడో ఈ రోజు ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. ఆ కమాండర్ ఎలిమినేట్ చేసింది ఈ రోజు, నేను రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు. సో అతను చేసినటువంటి ప్లాన్ ప్రకారం 1400 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి, పిల్లల్ని ఓవెన్ లో పెట్టి వాళ్ళని మసిలాగా చేసి, గర్భవతులను కోసి పిల్లల్ని బయటికి తీసి, ఇంత దారుణం ఎక్కడ ఉంటుంది సార్ అసలు? ఇక్కడ అసలు ఈ పెయిన్ ఎక్కడ తట్టుకుంటారు? మీరు యూదుల యొక్క హిస్టరీ చూసుకుంటే, హోలోకాస్ట్ లోనేమో హిట్లర్ జబ్బు ఉండే 60 లక్షల మంది 20 లక్షల మంది పిల్లల్ని. రీసెంట్ గా నేను పోలాండ్ వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఆస్విట్జ్ లో అసలు అది చూస్తే భయంకరంగా నాకు రోమాలు నిక్కబొడిసినాయండి. అసలు ఇప్పటికీ అసలు ఎట్లా ఉన్నారు, ఎట్లా కొట్టారు అసలు ఈ జాతిని. నిన్న పోలాండ్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నాడండి, 500 మిలియన్స్ పైగా ఉన్నటువంటి యూరోపియన్స్ 300 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అమెరికాని వెళ్ళి 140 మిలియన్స్ ఉన్నటువంటి రష్యా వాళ్ళ దగ్గర నుంచి కాపాడమని మనల్ని అడుగుతున్నారు. మనం అడుగుతున్నాం వెళ్ళి 2 బిలియన్ ఉన్నటువంటి ముస్లిం శాతం మొత్తం వెళ్ళి 7 మిలియన్ లేనటువంటి యూదుల నుంచి కాపాడమని ముస్లిం దేశాలు వచ్చి ఇక్కడ అడుగుతున్నాయి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాడు ఆయన.
అంటే ఒక కోటి మంది కూడా లేరండి ప్రపంచం మొత్తంలో యూదులైన వాళ్ళు 1 కోటి మంది. ఇప్పుడు మహా అయితే 1,30,00,000 1,40,00,000 మంది, మరి లెక్కల ప్రకారం ఇంకా వస్తుందేమో కానీ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి యూదుల సంఖ్య అదే. సో వీళ్ళని అంతం చేయాలని, వీళ్ళని చూడాలని మరి ఎందుకు ఇంతమంది కక్ష కడుతున్నారు? ఎంతమంది? మరి దీనికి ఒక టైటిల్ జియోనిస్ట్ టెర్రరిస్ట్ అంట వీళ్ళు, యోధ టెర్రరిస్టులు అని వాళ్ళకి ఒక పేరు. అసలు ఆయన ఎవరికైనా ఐతుల్లా ఖొమైనీ తనను తాను ఒక దైవదూతగా అభివర్ణించుకున్నాడు కదండి. ఇప్పుడు మాట్లాడే ముందర ఆయన కూడా హిబ్రూలో ఆయన అభివర్ణించుకొని ఫలానా అరబుని కాంకర్ చేసిన అలీతో తను తాను అభివర్ణించుకొని నేను మళ్ళీ వచ్చాను, రీఇన్కార్నేషన్ మళ్ళీ అవతరించాను మిమ్మల్ని ఉద్ధరించడానికి అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ మాట్లాడితే నేనే మొహమ్మద్ ప్రవక్తని అంటాడండి. ఆయన ఏదైనా అంటాడు. ఆయన ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతుంది. కమాండర్స్ ఈ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇరాన్ కమాండర్స్ లాంచర్స్ దగ్గర నుంచి పారిపోతున్నారండి. మమ్మల్ని కమాండర్స్, అక్కడ ఉన్న సైనికులు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ బలిపశువులు చేసి వాళ్ళు కూర్చొని ఒక చోట కూర్చొని వాళ్ళు సినిమా చూస్తున్నారనే విధానంలో వాళ్ళు పారిపోతున్నారు అక్కడి నుంచి. వై షుడ్ వి ఫైట్? మీరు ఇరాన్ లో చూసినట్టయితే ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్స్ కానీ షా సెకండ్ సన్ మళ్ళీ ఇరాన్ వచ్చాడు. సో ఆయన ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు, మళ్ళీ ఆయన ఒక పిలిపిస్తున్నాడు. మరి వాళ్ళందరూ తీసి డాన్సులు చేస్తున్నారు. చాలా కొన్ని సిటీస్ లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఈ రిజిమ్ ను మార్చండి అంటున్నారు. ఇరాన్ ప్రజలతో ఎప్పుడు కూడా యూద దేశానికి, ఇక్కడ యూదులకి ఎప్పుడు మంచి రిలేషన్ ఉంది. సైరస్ అనే రాజు 3,500 క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల క్రితమే వాళ్ళని పరిశీలించి యూదులను విడిపించినందుకు వాళ్ళు యూదులు పర్షియన్స్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరానియన్స్ కోసం మళ్ళీ సహాయం చేయడానికి అప్పుడున్నటువంటి మీరు చూసినట్టయితే దుర్గమైన తర్వాత సెకండ్ ముస్లిం కంట్రీ ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసినటువంటి కంట్రీ ఇరాన్. ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది తుర్కియే, తర్వాత ఇరాన్ యాక్సెప్ట్ చేసినాయి. ఇరాన్ చేసింది అదే చెప్తుంది. ఇంత ఇదిగా వాళ్ళకి అంటే కల్చరల్ గా కూడా మంచి కనెక్షన్ ఉంది, అన్ని రకాలుగా ఈ విధానం ఉంది. మరి మళ్ళీ అంటే ఈ హిస్టరీ నుంచి ప్రస్తుత పరిస్థితిలోకి వచ్చేప్పటికి ఇందాక నేను చెప్పా కదండి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ని ఇజ్రాయెల్ తనకు తానుగా ప్రయోగించే శక్తి కానీ సామర్థ్యం కానీ దాన్ని మోసే బరువు కానీ ఇజ్రాయెల్కి ఉన్న పళంగా అయితే లేవు. అమెరికా సాయం తీసుకోవాలి. అమెరికా ఎప్పుడూ ప్రాక్సీ వార్ చేస్తుంది కానీ నేరుగా రంగంలోకి దిగదు. ప్రాక్సీ వార్ చేసి ఓడిపోయిన తర్వాత మాకు సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఇజ్రాయెల్కి సహాయానికి వస్తుందా రాదా, అది మేజర్ క్వశ్చన్ అండి. ఇది మీరు అంటే ఇది చాలా పెద్ద విశ్లేషణ కూడా చెప్పలేనటువంటి ప్రశ్న ఇది. అంటే అందరికీ తెలుసు, కొండ మీద రాసి ఏంటంటే ఏదో అన్నట్టుగా అందరికీ తెలిసిందే, కానీ ఎవరు మాట్లాడరు దీని గురించి. సో వీ డోంట్ నీడ్ టు వరీ. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి ఒక ప్లాన్ ఉంది. సరే, అది అంటే మీకున్న లిమిటేషన్స్ దృష్ట్యా కొన్ని మీరు బహిరంగంగా చెప్పలేకపోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, హౌ సేఫ్ నౌ యు ఆర్ ఇన్ ఇజ్రాయెల్? మీరు ఎక్కడ టెల్ అవీవ్లో ఉంటున్నారా లేకపోతే వేరే సిటీలో? నేను ఇక్కడ నార్త్ లో ఉంటానండి. ఇక్కడ నార్త్ లో ఉంటాను. ఇది బేషాన్ సిటీ. నేను మార్నింగ్ చెప్పినట్టుగా నాకు ఇక్కడ 5 కిలోమీటర్ల దూరంలో క్లస్టర్ బాంబు పడింది. మార్నింగ్ క్లస్టర్ బాంబు, సూసైడ్ డ్రోన్ తీసుకొచ్చి క్లస్టర్ దాన్ని ఎక్కడ నా విధాలుగా అసలు మొత్తం ఒక ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అన్నమాట. సో లక్కీగా ఏంటంటే అక్కడ ఎవరు లేరు. మాకు వచ్చే ఎలక్షన్ బట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ కింద నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నో ఇంజూర్డ్. ఇజ్రాయెల్ ఆర్మీ మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటోంది కదా ఇజ్రాయెల్ ఆర్మీ, అదే ఇజ్రాయెల్ సైన్యం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క కుర్రోడు అమ్మాయితో సహా అందరూ మిలిటరీ ట్రైనింగ్ చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేనుండే విలేజ్ లో ఇక్కడే దరిదాపుగా మాకు దగ్గరలోనే జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో వెనకాల, నా ఇంటి వెనకాలే ఆర్మీ బేస్ ఉంది. సో 150 మంది ఆర్మీ పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి మొత్తం రెడీగా ఉంటది అనమాట. అంటే ల్యాండ్ లోంచి ఎవరైనా చొరబడి వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇవాళ మార్నింగ్ వీళ్ళే డిటెక్ట్ చేశారు వాళ్ళని, వచ్చిన కొంతమంది టెర్రరిస్టులు. సో వీఆర్ అంటే సేఫ్టీ వైజ్ గా ఇంకా ఇప్పుడు ఏంటంటే మ్యాసివ్ అటాక్స్ జరిగినప్పుడు ఒక పిచ్చోడి చేతులు రాయి ఉందండి, కొడుతున్నాడండి రోజు. ఇంకా అది మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి తప్పితే గానీ నన్ను ఎక్కడ కొడతావు కొట్టు నేను మొత్తం వేసుకున్నానంటే ఇక అది అయ్యే పని కాదు. సో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉండి వాళ్ళకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక 2 ప్రశ్నలు ప్రశాంత్ గారు. సాధారణ జనజీవనం ఒకటి, తర్వాత రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ,
ఎలా నడుస్తుంది? జనరల్ గా అయితే ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆఫీషియల్స్ కానీ ఇవి కొంతవరకు చాలా వరకు మూతబడినాయి. అన్ని మాక్సిమం స్కూల్స్ అయితే ఫుల్లీ క్లోజ్డ్. కానీ సూపర్ మార్కెట్స్, తర్వాత మీరు ఎక్కడికైనా అత్యవసర వస్తువులు లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నార్మల్ గానే జరుగుతున్నాయి. ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ మాల్స్ కూడా కొన్ని ఓపెన్ గానే ఉంటాయి. అంటే హౌ అబౌట్ హమాస్ అండి? అంటే అక్కడ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ని పూర్తిగా మీరు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎలిమినేట్ చేసిందా, చేయలేకపోతోందా? చేయలేకపోవడం ఏం లేదండి. ఇక్కడ ఉన్నది హ్యూమన్స్ షీల్డ్ అండి. వాళ్ళు పెట్టుకునేది అడ్డం పెట్టుకుని చిన్న పిల్లల్ని ఆ చుట్టూ పెట్టుకోవటం, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇది అంటే పెనెట్రేట్ చిన్న మైక్రో లెవెల్లో వెళ్ళి పిన్ పాయింటెడ్ గా సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఒకేసారి ఇరాన్ కనుక మన మీద ఇప్పుడు ఇజ్రాయెల్ మీద వేసినట్టు బాంబులు కనుక వేసేసింది అనుకోండి, అలా వెళ్ళి వేసేస్తే గాజా ఇప్పటికి ఎప్పుడో దరిదాపుగా ఒక 60 days లో మొత్తం అయిపోయేది. వీళ్ళని అటు తరలించాలి, ఇటు తరలించాలి. హాస్పిటల్లోనే కిందేమో పెద్ద రాకెట్ లాంచర్స్ పెడతారు, పైనేమో పిల్లలు ఉంటారు. అదేమంటేనో వరల్డ్ వైడ్ మీడియాకేమో పిల్లల్ని చంపేశారు. పిల్లలు ఏమంటే పిల్లలు అనేవాళ్ళు ఎక్కడైనా మనం మనం మన మన హిందూ సాంప్రదాయంలో అయినా మన భారత సాంప్రదాయంలో అయినా పిల్లల్ని దేవుడితో పోలుస్తారు ఎక్కడైనా సరే. సో పిల్లలు అనేవాళ్ళు ఏ పిల్లలైనా పిల్లలే, కానీ వాళ్ళు ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంకో పిల్లల్ని చంపుతున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ నిన్న మన ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు నిన్న ఒక సైనికుడిని మేము అడిగిన ప్రశ్న ఏంటి, ఈ వార్ ఎప్పుడు అయిపోతుంది, అసలు ఏమనుకుంటున్నాను పరిస్థితి అంటే ఆయన అన్నమాట చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రజలందరూ మమ్మల్ని మేము మంచోళ్ళం, మేము దేశం కోసం అన్ని దేశాల కోసం ఉపయోగపడతాం, మమ్మల్ని మనుషులుగా గుర్తించిన రోజు ఈ వార్ ఆగిపోద్ది అన్నాడు.